ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఇప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి విషయంలో యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ కావాలనుకుంటుంది అనేది మనం చూద్దాము. యూనివర్స్ గైడెన్స్ కన్నా ముందు మీ పార్ట్నర్కి మీకు మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కానివ్వండి, మీ పార్ట్నర్లో ఏమైనా మార్పు అనేది వస్తుందా, దీనికి సంబంధించింది కూడా మనం చూద్దాము. మీ పార్ట్నర్ ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ అనేవి కూడా చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో రీడింగ్లోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ అండ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ తీసుకోండి. ఏవైతే పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో పాజిటివ్గా వచ్చింది మాత్రమే క్లైమ్ చేసుకోండి. చూద్దాం. మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేది తెలుసుకుని తర్వాత మీ పార్ట్నర్ విషయంలో యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలని అనుకుంటుంది అనేది కూడా మనం చూద్దాము. Three of Swords, King of Cups, King of Swords, Four of Swords, Nine of Cups, Ace of Wands, Ten of Swords, Ten of Swords, Eight of Pentacles, Knight of Cups, the Hierophant, Nine of Swords, the Star, Queen of Swords, Three of Pentacles, the Hanged Man. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో కంపల్సరీ మిమ్మల్ని వద్దనుకునే వెళ్ళిపోయిన పర్సన్ అండ్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ కూడా మేబీ మీ పార్ట్నర్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వల్లనే మీకు దూరంగా ఉండడం కానీ దూరంగా పెట్టడం కానీ జరిగింది. ఎందుకంటే దూరంగా వెళ్ళడానికి దూరంగా పెట్టడానికి రీజన్ వచ్చేసి అయితే థర్డ్ పార్టీ. బట్ ఏంటంటే మీ పార్ట్నరు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు ఆ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారా అంటే ఆ థర్డ్ పార్టీతో కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ లైఫ్ అయితే లేదనమాట. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ కూడా వీళ్ళని డామినేట్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సనే అనమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళ లైఫ్ ప్రెజెంట్ ఎలాంటి స్టెప్ తీసుకోకుండా వీళ్ళు కామ్గా ఉన్నారనమాట. రెస్ట్ పొజిషన్, స్టక్ పొజిషన్లో ఉన్నారు. రెస్ట్ పొజిషన్లో ఉన్నారంటే సైలెన్స్గా కామ్గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఒక ఫీమేల్ ఎనర్జీస్ కూడా చూపిస్తున్నాయి, ఫెమినైన్ ఎనర్జీస్ చూపిస్తున్నాయి. ఈ ఫెమినైన్ ఎనర్జీస్ వల్ల కూడా వాళ్ళు కామ్గా ఉండడము, డామినేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళ లైఫ్లో ఎలాంటి స్టెప్ తీసుకోకుండా ఉండడం కూడా జరుగుతుంది. సో మెయిన్ వచ్చేసి వీళ్ళు ప్రజెంట్ అయితే మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టి మీ లైఫ్లో నుంచి వెళ్ళడం అయితే జరిగింది అండ్ హర్ట్ చేసి మరి
ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రపోజ్ చేసి మరి మీ లైఫ్‌లోకి వచ్చిన పర్సన్స్ మీ వెంట పడి మరి మీ ఇద్దరి మధ్య ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరో ఒకళ్ళు కమ్యూనికేషన్ ద్వారా కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ గైడెన్స్‌తో మీ ఇద్దరి మధ్య ఆ అటాచ్‌మెంట్ అయ్యి మరి వీళ్ళు కమ్యూనికేషన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ దాని వలన మీ లైఫ్‌లోకి మీకు ఇష్టంతో మీ లైఫ్‌లోకి వచ్చిన మీ పర్సను చాలా బాధ పెట్టి అంటే మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము, మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా మాట్లాడడము, మీరంటే చాలా ఇష్టం, మీరు లేకపోతే లేనని చెప్పిన పర్సను మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయి అసలు నువ్వు నా లైఫ్‌లో ఉండడమే నాకిష్టం లేదు. నువ్వు నా లైఫ్‌లో ఉండడం వల్లనే ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాను. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. అసలు నువ్వు నాకు రావద్దు. నువ్వు నా లైఫ్‌లోనే ఒక దరిద్రం అన్న ఫీలింగ్‌తో ఉండి మరి హర్ట్ చేసి మరి బ్లేమింగ్ చేసి మరి మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది మీ పార్ట్నరు. అండ్ అండ్ మీ లైఫ్‌లోకి వాళ్ళంతట వాళ్ళే మీ లైఫ్‌లోకి వచ్చారు. మీరంటే ఇష్టమని చెప్పారు. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నామని, మీరు మాట్లాడకపోతే ఉండలేమని చెప్పి మీ వెంట పడి మరి మీ లైఫ్‌లోకి వచ్చిన మీ పర్సను ఇప్పుడు ప్రెజెంట్ వద్దనుకుని వెళ్ళిపోయి మిమ్మల్ని బాధ పెట్టి అండ్ అన్ని రకాలుగా మానసికంగా, శారీరకంగా అన్నిటి పరంగా మీరు డౌన్ అయిపోయే విధంగా, మీ ఎనర్జీస్ డౌన్ అయిపోయే విధంగా చేసి మరి మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయారు. సో స్టార్టింగ్‌లో అంత ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది? తర్వాత అసలు వద్దని అంత బాధ పెట్టి హర్ట్ చేసి మరి ఎలా వెళ్ళిపోయారు? ఏదైనా వాళ్ళు కావాలనే అలా చేశారా? కావాలనే ఈ థర్డ్ పార్టీ కోసం అలా చేశారా? అన్న ఫీలింగ్ అనేది మీకు ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళు నిజంగానే మీ లైఫ్‌లోకి ట్రూగా వచ్చారేమో దానివల్ల బట్ ఈ థర్డ్ పార్టీ వీళ్ళని మ్యానిపులేట్ చేయడమో, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయడమో, ముందు పెట్టడం లాంటివి ఏవో చేసిన పార్ట్నర్‌ని మార్చి ఉండొచ్చన్న ఫీలింగ్ అయితే మీకుందనమాట. అంటే వాళ్ళు జెన్యూన్‌గానే కావాలనే దూరంగా పెట్టారని కాదు. ఏదో రీజన్‌తోని వాళ్ళు చేయాల్సిన సిట్యుయేషన్ ఉందేమో అన్న ఫీలింగ్ ఉందనమాట మీకు. బట్ రియాలిటీ ఏంటంటే వాళ్ళు కావాలనే మీ లైఫ్‌లో నుంచి మీ లైఫ్‌లోకి రావడము జరిగింది. కొన్ని రోజులు టైమ్ పాస్ పర్పసో లేకుంటే మిమ్మల్ని యూజ్ అండ్ త్రో టైప్‌లో యూజ్ చేసుకోవడానికో ఏదో ఒక రకంగా ఫిజికల్‌గా కానివ్వండి, మెటీరియలిస్టిక్‌గా కానివ్వండి, ఏదో ఒక రకంగా మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికే మీ లైఫ్‌లోకి రావడం అయితే జరిగింది. మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడము, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి మీ లైఫ్‌లోకి వచ్చారు తప్ప మీ విషయంలో 100% జెన్యూన్‌గా అండ్ ట్రూగా అయితే మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చింది కాదనమాట. సో వీళ్ళేంటంటే ఒక ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ లైఫ్‌లో ఏదైనా కావాల్సిన టైంలో మేబీ వాళ్ళ లైఫ్‌లో మీకు ఫిజికల్‌గా కలవాలని అనుకున్నా, లేకుంటే మెటీరియలిస్టిక్ పరంగా వాళ్ళకేదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చిన టైంలో కానివ్వండి, ఎప్పుడైనా కూడా ఎమోషనల్‌గా ఎక్కువ కనెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటారు. సో నా లైఫ్ ఇంతే, నా జీవితం ఇంతే, ఎప్పుడు నాకు ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తూ ఉంటాయి అని, లేకుంటే ఆళ్ళు డిప్రెషన్‌లో ఉన్నట్టు యాక్ట్ చేస్తుండే. చాలా చాలా బాగా యాక్టింగ్ చేసే పర్సన్ అనమాట. మ్యానిపులేట్ చేసే పర్సన్ మీ పార్ట్నర్. సో దానివల్ల ఏందంటే మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అనేది చేస్తూ ఉన్నారనమాట. ఆ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి మీ పార్ట్నరు ఎప్పుడు కూడా మిమ్మల్ని వాళ్ళకి కావాల్సిన విషెస్ అన్ని అంటే అది మెటీరియలిస్టిక్‌గా కానివ్వండి, ఫిజికల్‌గా కానివ్వండి, వాళ్ళ లైఫ్‌లో అవన్నీ నెరవేర్చుకున్నారనమాట. తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి అవసరం తీరిపోతదో వాళ్ళలో ఉన్న ఆహ్, ఇంకొక పర్సన్ బయటకొస్తారనమాట. అప్పటి వరకు ఎంత సాఫ్ట్‌గా నువ్వు లేకపోతే నా లైఫే లేదు. నువ్వే నా దేవత అన్న పర్సన్ కూడా చివరికి ఎలా అంటారంటే వాళ్ళ అవసరం తీరగానే అసలు నీ వల్లే నాకు ఎప్పుడు చూసినా నన్ను తిడుతూ ఉంటావు, నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటావు, నన్ను బ్లేమింగ్ చేస్తూ ఉంటావు అని ఏదో ఒకటి రీజన్ ఏందంటే గొడవ పడడానికి ఒక రీజను, దూరంగా పెట్టడానికి ఒక రీజన్ వెతుక్కుంటూ ఏదో ఒక విధంగా మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా మాట్లాడి, ఏదో ఒక విధంగా హర్ట్ చేసి, బాధ పెట్టి మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే జరుగుతుంది. ప్రెజెంట్ వాళ్ళ లైఫ్ కూడా ఏందంటే అంత హ్యాపీగా ఏం లేదు. కర్మ అనేది ఉంటది కదా! మీకు చేసిన దానికి రిటర్న్ కర్మ అనేది వాళ్ళ లైఫ్‌లో ఎమోషనల్ గాను వాళ్ళు ఫేస్ చేస్తున్నారు.
అండ్ ఫైనాన్షియల్గా మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఎప్పుడు వాళ్ళని సపోర్టింగ్గా ఉన్నారు. మీకు ప్రాబ్లం అయినా పర్లేదని చెప్పి వాళ్ళ లైఫ్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసిన పర్సను లేదా వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు. మీరు చేసిన రోజులు వాళ్ళకి ఆ వాల్యూ తెలియలేదన్నమాట. సో దానివల్ల మీ వాల్యూ, మీరు ఎంత అన్కండిషనల్గా లవ్ చేసినా కూడా ఆ అన్కండిషనల్ కూడా వాళ్ళకి తెలియలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్సే కాకుండా నెంబర్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కూడా వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు ఫేస్ చేస్తున్నారంటే ఓన్లీ కర్మ అనమాట. ఒకళ్ళకి మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుందనే విధంగానే మీ పార్ట్నర్ లైఫ్ అనేది ఉంది. సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ కోసము ఎలా అయితే వెళ్ళారో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా మీ పార్ట్నర్ అంత హ్యాపీగా అయితే లేకపోవడానికైతే రీజన్ అయితే అదే అనమాట. సో చూద్దాం మీ పార్ట్నర్ విషయంలో యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది కూడా చూద్దాం మనం. దెర్ ఈస్ సంథింగ్ బెటర్. ఇప్పుడున్న పొజిషన్ కన్నా కూడా కొన్ని రోజుల తర్వాత మీరు ఇంకొంచెం బెటర్గా అవుతారంటే ఇప్పుడు మీరు హీల్ అవుతున్నారు. మీ పార్ట్నరు మీ లైఫ్లో ఉన్నప్పుడు అసలు మీ ఇద్దరి మధ్య ఈ జర్నీ ఏదైతే ఉందో అదంతా కూడా మీరు రివైండ్ చేసుకుంటున్నారు. ఇప్పుడే ఓకే, ఫస్ట్ నుంచి వాళ్ళు అలానే ఉన్నారు, నేనే పిచ్చిదానిలాగా పిచ్చోళ్ళలాగా నమ్మి వీళ్ళని అంతగా నమ్మేసి గుడ్డిగా నమ్మేసి వీళ్ళని నమ్మాను, నమ్మకం వాళ్ళు మోసం చేశారంటే ఆ ఛాన్స్ నేను ఇచ్చాను కాబట్టి మోసం చేశారు. సో నేనే జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈరోజు నేను అలాంటి సిచ్యువేషన్లో లేదని చెప్పైతే మిమ్మల్ని మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికన్నా కూడా కొన్ని రోజులు ఒక 21 to 30 days తర్వాత మీరు ఇంకొంచెము హీల్ అవుతూ ఉంటారు స్లోగా. మీ పార్ట్నర్కి సంబంధించినవి కానివ్వండి, మీకు లైఫ్కి సంబంధించిన దాని గురించి కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎస్, విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్, ఒక చాలా తక్కువ మంత్స్లో, అంటే మేబీ 1 month అవ్వచ్చు, 2 months అవ్వచ్చు, ఒక విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ బిగ్ హ్యాపీ చేంజెస్, పెద్ద హ్యాపీ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. మేబీ మీ పార్ట్నర్ తను చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడి మళ్ళీ మీ దగ్గరికి రావడమైనా జరగచ్చు. లేదంటే గనక మీ లైఫ్లో మీ పార్ట్నర్కి సంబంధించిన మెమరీస్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి డీక్లటర్ చేసేసి మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్తో ఒక న్యూ ఫ్యూచర్ అనేది ఏదైనా సోర్స్ అనేది, లేకపోతే మీ లైఫ్లోకి వేరే కొత్త పర్సన్స్ అయినా కూడా మీ లైఫ్లోకి రావచ్చు అనమాట. సో వాళ్ళ వల్ల కూడా మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. బిగ్ హ్యాపీ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. అబెండెన్స్, మేబీ మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న మేబీ జాబ్ కానివ్వండి, ఏదైనా బిజినెస్ చేస్తే ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఏదో ఒక రూపంలో మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. దానివల్ల మీ లైఫ్లో ఉన్న ఈ ప్రాబ్లంలో నుంచి అయితే డైవర్ట్ అయ్యి హ్యాపీగా ఉండాల్సిన సిచ్యువేషన్, ఓకే నేను వాళ్ళ వల్ల నా లైఫ్ ఎందుకు స్ట్రక్ అయిపోయి నేను ఎందుకు నా ఫ్యూచర్ని పాడు చేసుకోవడం అనేది అయితే మీకు అర్థమవుతుంది. ఇట్స్ అప్ టు యూ. సో మీరు ఆ విధంగా ఆలోచించాలి కాబట్టే మీ లైఫ్ బాగుంటుంది. లేదు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ, ఎందుకంటే వాళ్ళ గురించి ఆలోచించాలి అంటే వాళ్ళు అసలు జెన్యున్ పర్సన్ అయి ఉండాలి కదా. మీరు ఎంత ట్రూగా నమ్మినా, ట్రూగా జెన్యున్గా లవ్ చేసినా ఆపోజిట్ పర్సన్ ఒక ఫేక్ లవర్ జెన్యున్గా లేరు అంటే కనుక మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఈ రిలేషన్షిప్కి, ఎంత ప్రేమించినా, ఎంత బాధపడినా, ఎంత సాక్రిఫైస్ చేసినా కూడా అది బూడిదలో వేసిన పన్నీరే అవుతుందన్నమాట. సో అలానే ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ మీద మీరు స్టాండ్ తీసుకోండి, ముందు సెల్ఫ్ లవ్ చేసుకోండి, తర్వాత మాత్రమే ఆపోజిట్ పర్సన్ మీద, ఆపోజిట్ జెండర్ మీద దాన్ని చూపించండి. ఎందుకంటే సెల్ఫ్ లవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎవరినైనా కూడా మీరు అంత ఈజీగా మోసపోయే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. సో దానికోసమని సో సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవాలనేది కూడా చూద్దాం మనము. మీ లైఫ్కి మీరు తీసుకోవాల్సిన సెల్ఫ్ కేర్. ఓవర్
కమింగ్ ఆబ్స్టికల్స్. సో గెట్ బ్యాక్ ఆన్ యువర్ ఫీట్, గెయిన్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మనకు పెయిన్ ఇచ్చినా కూడా వాటిని దాటుకుని వెళ్తేనే, ఆ సిచ్యువేషన్ దాటుకుని వెళ్తేనే నెక్స్ట్ హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయి. మీరు ఇక్కడే స్ట్రక్ అయిపోయి పాస్ట్లోనే బతుకుతూ ఉంటే ఫ్యూచర్ అనేది ఎప్పటికీ కూడా మీకు కనిపించదు. చేంజ్ అవ్వడం ఏమో కానీ అసలు కనిపించదు అనమాట. ఇటు పాస్ట్ మనం మార్చలేము, ఇటు ప్రెజెంట్ స్పాయిల్ చేసుకున్నట్టే ఫ్యూచర్ని కూడా స్పాయిల్ చేసుకున్నట్టే మీ చేతులతోనే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ని మీరు హ్యాండిల్ చేసుకుని ముందుకు వెళ్తేనే మీ ఫ్యూచర్ అయినా, మీ ప్రెజెంట్ అయినా, మీ ఫ్యూచర్ అయినా కూడా మంచిగా ఉంటుంది. సో పాస్ట్ గురించి వదిలేసి హీల్ అయ్యి ఫ్యూచర్ గురించి ఆలోచించండి. డూ 30 days ఛాలెంజ్. సో ఒక 30 days ఛాలెంజ్ అనేది ఉంది. ఏదైనా కూడా మనము ఏదైనా ఒక 21 days ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆ ప్యాటర్న్ని మీరు ఫాలో అయితే కనుక ఏదైనా కూడా మన లైఫ్లో మనము సాధించగలము. ఇప్పుడు చాలా మంది ఏంటంటే 31st నైట్ నుంచి రేపటి నుంచి మనం ఇలా ఉండాలి, డిసెంబర్ 31st నుంచి జనవరి నుంచి మనం ఈ ఇయర్లో ఈ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ ఎవరు కూడా 1 or 2 days చేసి ఆగిపోవడం వలన అది ఫుల్ఫిల్ చేసుకోలేరు. సో మీరు కూడా ఏదన్నా చాలా రోజుల నుంచి ఏదన్నా నాలెడ్జ్ చేయండి. మెయిన్ ఏంటంటే మీలో ఏది ప్లస్ ఏది మైనస్, మీలో ఉన్న పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అనేది తెలుసుకొని మీలో ఉన్న నెగిటివ్ని ఓవర్కమ్ చేయడానికి మీరు ఏం చేయాలనేది ఆలోచించి దాన్ని డీక్లటర్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఒక 21 days రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఒక 30 daysకి అది మీ లైఫ్లో భాగం అయిపోతుంది. ఆ పాజిటివ్నెస్ అనేది మీ లైఫ్లోకి వచ్చేస్తుంది. సో డెఫినెట్గా ఒక న్యూ హ్యాబిట్ అనేది బిల్డ్ చేసుకోండి ఇప్పటి నుంచి. అప్పుడే మీ లైఫ్లో నుంచి ఉన్న ఈ ప్రాబ్లమ్స్లో నుంచి కూడా మీరు ఈజీగా బయటకు రాగలుగుతారు. రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్లనే ప్రతి ఒక్కళ్ళు కూడా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉంటారు. సో అది ఏదైనా అవ్వచ్చు, రిలేషన్షిప్లో అయినా, మనీ పరంగా అయినా, ఫైనాన్షియల్గా అయినా, కెరియర్ పరంగా. ఇప్పుడు జాబ్ కోసం వెళ్తారు, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వస్తుందని ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్తారు. మేబీ అది నెంబర్ ఆఫ్ పర్సన్స్ మన లైఫ్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయిన అందరికీ ఒక జాబ్ అనేది అందరికీ రాసి ఉండదు కదా. బట్ ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల కొంతమంది ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా. సో ఈ జాబ్కి నేను వర్తబుల్లా కాదా, నా సైడ్ నుంచి నేను 100% ఇవ్వాలి. ఒకవేళ ఈ జాబ్ నాకు రాసి ఉంటే కనుక డెఫినెట్గా వస్తుంది అన్న ఫీలింగ్తో మీరు ఉంటే కనుక, అంటే నో ఎక్స్పెక్టేషన్స్. అది మీ పార్ట్నర్ విషయంలో కానీ, మనీ పరంగా కానివ్వండి, ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఈరోజు బిజినెస్ చాలా బాగా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఏంటంటే రాకపోతే వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు, ఏంది ఇలా అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంది. బట్ ఎక్స్పెక్టేషన్ అనేది లిమిటెడ్గా ఉండాలి, అన్లిమిటెడ్గా ఉండకూడదు అనమాట. సో అవసరానికి మించి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోకూడదు. సో ఈరోజు జరగలేదా, ఓకే ఈరోజు లేకపోతే రేపు వస్తుందన్న విధంగా అయితే ఆలోచించుకోవాలి. ఎప్పుడు పాజిటివ్ వేలో ఆలోచించాలి. ఎక్స్పెక్టేషన్స్ వల్లే మన ఎమోషన్స్ని మాత్రము ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పాడు చేయకూడదు అన్నమాట. సో అలా మనము ఎప్పటికీ కూడా ఉండకూడదు. డు నాట్ ఫోకస్ ఆన్ మనీ యాక్సెప్ట్స్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. అబెండెన్స్ విల్ కమ్ ఎట్ ద రైట్ టైం. అబెండెన్స్ అంటే మనీ పరంగా ఎప్పుడు కూడా మనకు ఎప్పుడు ఏది కావాలంటే అది అప్పుడు మనకు వచ్చేస్తుంది. సో మనీ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, కెరియర్ పరంగా కానివ్వండి, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సో నాకు రాలేదని బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఫీల్ వాట్ యు ఫీల్. సో మీకు ఏది అనిపిస్తే, ఏది రైట్ అనిపిస్తే అది చేయండి. ఒక మొహమాట పడ్డము, ఓకే వాళ్ళేమని అనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనుకుంటా ముందు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫ్ హీలింగ్ అనేది చేసుకోండి. మన తర్వాత పక్కన వాళ్ళైనా, ఎదుటి వాళ్ళైనా, ఇంకెవరైనా, మన పేరెంట్స్ అయినా కూడా మన గురించి మనం ఆలోచించుకున్నాక తర్వాత మాత్రమే ఎదుటి వాళ్ళ గురించి మిమ్మల్ని మీరు మంచిగా చూసుకోగలిగితే మీరు పక్కన మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా మంచిగా చూసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకున్న వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా సెల్ఫ్ లవ్ చేయగలుగుతారు, చుట్టుపక్కల వాళ్ళని కూడా ఇలా ప్రేమని పంచగలుగుతారు అనమాట. సో మీరు ఎంతసేపు ఏంటంటే మీ చుట్టూ ఉండే వాళ్ళకి ప్రేమని పంచాలని చూస్తున్నారు తప్ప మిమ్మల్ని మీరు తప్పు చేసుకుంటూ ఉంటున్నారు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే
వాళ్ళని వాళ్ళు తక్కువ చేసేసుకుంటారు. అందరూ గొప్పగా, అందరికీ మంచి వాళ్ళని గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు నా దగ్గర ఉంటేనే నాకు హ్యాపీనెస్ అన్న ఫీలింగ్లో ఉంటారు. బట్ ఏంటంటే మీరు గొప్ప అన్న ఫీలింగ్లో ఉండాలి. సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎవరి లైఫ్లో అయినా కూడా. షాడో వర్క్, అన్కవర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యూ దట్ హ్యాస్ బీన్ రిప్రెస్డ్ అండ్ ద అబ్నాయిడ్. సో మీలో ఏదైతే నెగిటివ్నెస్ ఉందో, మిమ్మల్ని ఎనర్జీస్ని డౌన్ చేస్తుందో, మీ వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ని మీరు ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. ఒక 30 days ఛాలెంజ్ లాంటివి తీసుకోండి. అలాగే ఒక న్యూ హ్యాబిట్ అనేది గార్డెనింగ్, నేచర్తో కనెక్ట్ అవ్వడము, హీల్ అవ్వడానికి మెడిటేషన్ లాంటివి ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల మీ లైఫ్ ఈజీగా వితిన్ 30 daysలోనే మీ లైఫ్ అనేది మారుతుందనమాట. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.